Hello, viewers. Welcome to one more episode of the hot topic today on the real estate. My name is Vallu Venkateswarlu. I am a retired general manager from Airport Authority of India. I have been in this field for the last 10 years and I have passion on the real estate. I am a real estate consultant cum analyst. దేశానికి ఆర్థిక ప్రగతికి రథచక్రాలు అనేది ఏవంటే ముఖ్యంగా రహదారులు. ఏ దేశానికైనా కానీ అంటే ఆర్థికంగా ఎదగాలి అంటే రహదారుల యొక్క పాత్ర చాలా ముఖ్యం అన్నమాట. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తుంది. కనెక్టివిటీ రహదారులు ఉంటేనే ఎక్కడైనా కానీ డెవలప్మెంట్ అనేది చాలా బాగా గ్రోత్ అనేది ఆ దేశం కానీ ఆ స్టేట్ కానీ ఆ టౌన్ కానీ బాగా డెవలప్ అయింది అనమాట. అట్లానే హైదరాబాద్కి వచ్చేలేకే ప్రస్తుతము హైదరాబాదు రియల్ ఎస్టేట్ ముఖ చిత్రాన్ని మార్చగలిగే ఒక మెయిన్ తీసుకుంటే రీజనల్ రింగ్ రోడ్. దీన్నే RRR అంటారు, దీన్నే రియల్ రింగ్ రోడ్ అంటారు. రీజనల్ రింగ్ రోడ్డు మనము ఎప్పటి నుంచో ఉన్నాం. ఒకప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు మొదట్లో వస్తున్నప్పుడు అదేంటే 2005లో స్టార్ట్ అయినప్పుడు చాలామంది ఎద్దేవా చేశారు రియల్ ఎస్టేట్లో కూడా. అరే అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర ఎవరైనా అడ్వైజ్ ఇస్తే రియల్ ఎస్టేట్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేయమంటే, అరే అక్కడ జంగిల్, అక్కడ ఏం లేదు, అలా వస్తుందో లేదో తెలియదు అని ఎగతాళి చేసిన వాళ్ళు ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర మోర్ దెన్ 25,000 per square yard, గ్రోత్ కారిడార్లో ఇంకా ఎక్కువ ఉందన్నమాట రేట్స్. అంటే రిటర్న్స్ అనేది మల్టిపుల్ అయినాయి. ఒకప్పుడు ఆశాస్పదమైనది ఇప్పుడు రియాలిటీ అన్నమాట. ఒకప్పుడు దూరమైనది ఇప్పుడు దగ్గర. ఒకప్పుడు చౌకగా రియల్ ఎస్టేట్ పరంగా ఉన్నది ఇప్పుడు మనకు కొనలేని పరిస్థితి. రియల్ ఎస్టేట్లో అందుకని అనేది ఒక విజన్ అంటూ ఉండాలి, ఒక విజువలైజేషన్ అనేది ఉన్న వాళ్ళకే రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. హైదరాబాద్ పరంగా చూసుకుంటే ఏంటంటే యూ గాట్ 3 రింగ్ రోడ్స్. వన్ ఈజ్ ఇన్నర్ రింగ్ రోడ్, అదర్ ఈజ్ అవుటర్ రింగ్ రోడ్, then third is which is expected proposed regional ring road. రీజనల్ రింగ్ రోడ్కి ఏంటంటే అదొక్క మన టోటల్ ఇండియాలో పోల్చుకుంటే 3 రీజనల్ రింగ్ రోడ్స్ ఉన్నది ఒకటే మన హైదరాబాద్ అనమాట. దట్స్ ఇస్ ద మెయిన్ పొటెన్షియల్ ఆఫ్ ది హైదరాబాద్ అనమాట. ఒక్కసారి రీజనల్ రింగ్ రోడ్డు మనము చూస్తే అవుటర్ రింగ్ రోడ్ మనం చూసాము ఆల్రెడీ. ఇట్ ఈస్ 158 kilometers ఆఫ్ ది డిస్టెన్స్, 6 lane and maximum speed earlier it was 100 kilometers per hour. It has increased to 120 kilometers per hour. దానివల్ల చాలా లాట్ ఆఫ్ డెవలప్మెంట్ వచ్చింది. సిటీలో పొల్యూషన్ తగ్గింది, కొంతవరకు అంత ఎఫెక్ట్ పడలేదు. అట్లనే ఈ డెవలప్మెంట్ అవుటర్ రింగ్ రోడ్ యొక్క అడ్వాంటేజ్ని చూసుకొని అండ్ బయట కంట్రీస్లో డెవలప్డ్ కంట్రీస్లో ఏ విధంగా చేస్తున్నారనే ఉద్దేశంతో కూడా చూసుకొని డెవలప్మెంట్ని హైదరాబాద్ డెవలప్మెంట్ని ఇంకో లెవెల్లో హైయర్ లెవెల్లో తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో రీజనల్ రింగ్ రోడ్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది ప్రీవియస్ గవర్నమెంటు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు ఈ గవర్నమెంట్ కూడా చాలా కుతూహలంగా కసరత్తు చేస్తుంది, ఎంత తొందరగా రీజనల్ రింగ్ రోడ్డు కంప్లీట్ చేద్దామని. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ అనే రీజన్తో డెవలప్మెంట్ అనేది చాలా వరకు ముడిపడి ఉంది. ఎట్లా ముడిపడింది అనేది కూడా మనము క్లారిటీగా చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం. ఇది రీజనల్ రింగ్ రోడ్డు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఇట్లా ఉంటుంది, అది ఇందుట్లో మనము చూపలేదు. ఇది 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 ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇది అవుటర్ రింగ్ రోడ్డు. దీని చుట్టూ ఒక 30 నుంచి 40 kilometers డిస్టెన్స్లో రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఆ రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఏంటంటే 2 phases, నార్త్ ఫేస్ 2 phases అన్నమాట, నార్త్ ఫేస్ అండ్ సౌత్ ఫేస్. నార్త్ ఫేస్లో ఆల్రెడీ దే given the approval from the central government and they given the National Highway Authority of India is given the name, that is NH 161 AA. అట్లానే సౌత్ కూడా ఈ రీసెంట్గా ఆల్మోస్ట్ దే అప్రూవ్డ్ సెంట్రల్ గవర్నమెంట్ టు గివ్ నేషనల్ హైవే స్టేటస్. అప్పుడు ఏంటంటే ఈ దేంట్లో రీజనల్ రింగ్ రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు 2 ఫేస్గా డెవలప్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇంకోటి కూడా
మంచి డెసిషన్ అనేది ఒకటి తీసుకోవడం జరిగింది. ఇప్పుడున్న హెచ్ఎండి లిమిట్స్ 2008లో, ఇప్పుడు 2031 హెచ్ఎండి లిమిట్స్ 2008లో తీసుకొచ్చినట్టున్నారు. ఇప్పుడు దాన్ని 2050 హెచ్ఎండి మ్యాప్ కూడా తీసుకురాబోతున్నారు. ఇప్పుడున్న హెచ్ఎండి లిమిట్స్లో ఇప్పుడు హెచ్ఎండి లిమిట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కవరింగ్ 7257 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ది ఏరియా. దాన్ని ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ హెచ్ఎండి లిమిట్ని అప్ టు రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే బౌండరీస్ ఉంటుందో రీజనల్ రింగ్ రోడ్, ఇప్పుడు ఇది హెచ్ఎండి లిమిట్స్. కానీ రీజనల్ రింగ్ రోడ్ అనేది దీని బయటకు వస్తుంది ఆల్మోస్ట్ చాలా ప్లేసుల్లో. అంటే ఎక్కడెవరికైతే రీజనల్ రింగ్ రోడ్ ఉంటుందో అక్కడ వరకు ఎక్స్టెండ్ చేయబోతున్నారు ఈ హెచ్ఎండి లిమిట్స్. దానివల్ల ఏంటి అసలు ఎఫెక్ట్ ఏంటి, ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఏంటంటే ఒక పక్కన ఏంటంటే డెవలప్మెంట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉండబోతున్నాయి. కనెక్టివిటీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఏ విధంగా కూడా చూస్తే మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇట్ ఈస్ కవరింగ్ మోర్ దెన్ 40% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్, more than 20 towns, more than 14 to 15 హైవేస్, స్టేట్ అండ్ నేషనల్ హైవేస్ అన్నమాట. ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి ఈ అవుటర్ రింగ్ రోడ్డుకి రేడియల్ రోడ్స్ రాబోతున్నాయి. నియర్ అబౌట్ 50 రేడియల్ రోడ్స్. ఈ రేడియల్ రోడ్స్ కనెక్టింగ్ ఫ్రమ్ ఓఆర్ఆర్ టు రీజనల్ రింగ్ రోడ్. దీస్ కనెక్టివిటీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 feet రేడియల్ రోడ్స్ మోస్ట్లీ. దీనివల్ల ఏంటంటే ఈ ట్రాఫిక్ కంజెషను, ఎక్కడైతే సిటీ లోన్ ఉన్న కంజెషను చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది. ఆటోమేటిక్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి ముంబై వెళ్ళాలనుకున్నప్పుడు దే నీడ్ నాట్ టు కమ్ అప్ టు ఓఆర్ఆర్, దెన్ గో టు ద బాంబే, ఓఆర్ఆర్ దెన్ బాంబే. దే కెన్ కమ్ హియర్ షాద్నగర్ కన్నా ముందు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. అదే పట్టుకొని టువర్డ్స్ పెద్దాపూర్, దెన్ జాయినింగ్ ద ముంబై. అంటే ట్రాఫిక్ ఫ్లో కంట్రోల్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్. పొల్యూషన్, దానివల్ల పొల్యూషన్ తగ్గుతుంది అనమాట. దానిలో కనెక్టివిటీ పెరుగుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. ఇంకోటి మేజర్ ఫ్యాక్టర్ ఈజ్ గోయింగ్ టు బి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఈ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఏరియాని అర్బన్ క్లస్టర్ అని 3 క్లస్టర్గా డివైడ్ చేశారు. అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ని సెమీ అర్బన్, దెన్ బియాండ్ ద అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ నుంచి అప్ టు బౌండరీ ఆఫ్ ది తెలంగాణ స్టేట్, దట్ ఈజ్ గ్రామీణ విలేజ్ క్లస్టర్ అన్నట్టున్నది. డిఫరెంట్ 3 క్లస్టర్స్ అనమాట అది. ఈ అర్బన్ క్లస్టర్లో ఏంటంటే ఈ బిట్వీన్ ఏది అవుటర్ రింగ్ రోడ్ నుంచి సెమీ అర్బన్ క్లస్టర్లో దే వాంట్ టు డెవలప్ డిఫరెంట్ క్లస్టర్స్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ పార్క్స్ అండ్ రెసిడెన్షియల్ కాలనీస్. అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ వాక్ టు వర్క్ కాన్సెప్ట్లో దే వాంట్ టు డెవలప్. వాక్ టు వర్క్ అంటే అక్కడే ఎంప్లాయ్మెంట్ జనరేషను, అక్కడే వర్క్, అక్కడే ఎంటర్టైన్మెంట్, కావాల్సిన ఎంటర్టైన్మెంటు, అక్కడే నియర్ బై ద హాస్పిటల్స్, అక్కడే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్. ఎక్కువగా కావాల్సింది ఫండ్స్, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్, ఎడ్యుకేషన్ కావాల్సిన స్కూలింగ్స్, అట్లనే కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ అట్లాగనమాట. అంటే అన్ని ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్లు. అక్కడికి వచ్చిన అక్కడ ఒక ఫ్యామిలీ ఉందంటే దే నీడ్ నాట్ టు గో ఎనీవేర్ అదర్ ప్లేస్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్, either entertainment, education, then hospitals, then the fund and everything, and work also. Third cluster I told earlier, I forgot, beyond the regional ring road, that is rural cluster. 3 clusters, that is urban cluster, semi-urban cluster and rural cluster. డెవలప్మెంట్ అనేది ఇప్పుడు వరకు ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ సరౌండింగ్సే డెవలప్ అయినాయి. రీజనల్ రింగ్ రోడ్ కలవటం వల్ల ఏంటంటే ఈ రేడియల్ రోడ్స్ దీనివల్ల ఏంటంటే డిఫరెంట్ కనెక్టివిటీ పెంచడం వలన, రోడ్స్ పెరగటం వలన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగటం వలన ఏంటంటే ఒక ప్లాన్డ్ సిటీగా హైదరాబాదు ఒక ప్లాన్డ్ సిటీగా డెవలప్ అవ్వబోతుంది అనమాట. అంటే విశ్వనగరంగా డెవలప్ అవబోతుంది. అంటే దెర్ ఈజ్ అ స్కోప్, పాసిబిలిటీ, పొటెన్షియల్. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ సిటీ అంటాం, హైదరాబాద్ చార్మినార్ ఆ ప్రాంతం చూస్తే ఇరుకు రోడ్లు. అట్లనే దాని తర్వాత అవుటర్ రింగ్ రోడ్ లోపల చూస్తే అక్కడ కూడా కొంతవరకు పర్వాలేదు, కానీ స్టిల్ వీ ఫీల్ సమ్ కంజెషన్ ఇన్ ద యాజ్ ఫర్ ద ట్రాఫిక్. కానీ ఒక మంచి ఆపర్చునిటీ అనేది
మనకి హైదరాబాద్కి దొరకడం జరిగింది. ఏది ఈ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా ఒక ప్లాన్డ్ సిటీగా డెవలప్ అవుతానికి అవకాశం ఉన్న ఏరియాస్ అనేది మాకు ప్లాన్డ్గా మనం డెవలప్ చేయబోతున్నాము. అటు ఇండస్ట్రీస్ పరంగా, అటు ఎంటర్టైన్మెంట్ పరంగా, అటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా ప్రతి ఒక్కరు వచ్చి ఉండటానికి అనుగుణంగా ఫెసిలిటీస్ అనేది ఎప్పుడైతే మనం డెవలప్ చేస్తామో ఆటోమేటిక్గా ఏంటంటే దెర్ ఈజ్ ఇన్ఫ్లో ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, దెర్ ఈజ్ ఇన్ఫ్లో ఆఫ్ ది పీపుల్ ఈవెన్ అవర్ ఓన్ ఎన్ఆర్ఐస్. ఇక్కడ దే మే లైక్ టు స్టే కమ్ బ్యాక్ అండ్ స్టే హియర్. మిగతా స్టేట్స్ని కూడా రావటం వల్ల ఇదంతా ఏంటంటే ఒక గ్రోత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అనమాట. గ్రోత్ అనేది ఒక క్యుములేటివ్ ఎఫెక్ట్. ఎప్పుడైతే ఆపర్చునిటీస్ అనేది పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ మీద కూడా ఏంటంటే స్కోపు పొటెన్షియల్ అనేది పెరుగుతుంది అనమాట. ఎప్పుడైతే స్కోపు పొటెన్షియల్ పెరుగుతుందో, ఇన్ఫ్లో పెరుగుతుందో, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయో రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే రిటర్న్స్ పెరగడానికి చాలా లార్జ్ స్కోప్ ఉంది. సిన్స్ ఇట్ ఈస్ ద ప్లాన్ సిటీ, ప్రపోజ్డ్ ప్లాన్ సిటీ, డిఫరెంట్ ఫార్మా క్లస్టర్స్ రాబోతున్నాయి. ఇండియాలో హైదరాబాదే సెకండ్ క్యాపిటల్కి డిక్లేర్ చేయడానికి అవకాశం ఉంది. అట్లనే ఆల్రెడీ ఇట్ ఈజ్ సెకండ్ ఆర్థిక రాజధానిగా ముంబై తర్వాత ఆర్థిక రాజధానిగా హైదరాబాదు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మెడికల్ డివైస్ పార్క్ ఓన్లీ హైదరాబాదు సుల్తాన్పూర్లో ఉంది, నియర్ ఎగ్జిట్ నెంబర్ 4 తర్వాత. అంటే హైదరాబాద్ హెస్ గెట్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ సమ్ స్పెసిఫిక్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ లీడింగ్ ఇన్ ద ఐటీ సెక్టర్. After just Bangalore and Hyderabad is competing each other, especially as far as the IT is concerned. And we are leading in the pharma, biomedical side, biomedical అనమాట. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ తెలుస్తుంది మనకి. వీ కెన్ గివ్ సమ్ మోర్ లైక్ ఎర్లియర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ హైదరాబాద్ ఫార్మా సిటీని ఎర్లియర్ ఇట్ వాజ్ ప్రపోజ్డ్ ఇన్ బిట్వీన్ ద కందుకూర్ అండ్ కుక్కుగూడ. నౌ దే గోయింగ్ టు బీ డెవలప్డ్ ఇన్ ద 10 clusters, ఈచ్ క్లస్టర్ 1,000 to 3,000 acres of the land and near to the హైవేస్, అబైటింగ్ హైవేస్. అట్లా డెవలప్ చేయటం వల్ల ఏంటంటే ఇట్ ఈస్ డెవలప్మెంట్ ఈజ్ డిజింటిగ్రేటెడ్ 360 degreesలో కూడా ఇన్ ఆల్ డైరెక్షన్స్లో ఆల్సో డెవలప్మెంట్ ఈజ్ ఈవెన్లీ బ్యాలెన్స్డ్ అనమాట. అంటే ఏ ప్రాంతంలో ఉండేవాళ్ళు కూడా ఆ ప్రాంతాల అనుగుణంగా మనకి డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకా దెర్ ఈస్ సమ్ ఛాలెంజెస్ ఆర్ దేర్ ఇన్ దట్ వన్ దేర్ ఇస్ డెవలప్మెంట్, బట్ దెర్ ఈస్ అ పొటెన్షియల్ ఫర్ ద డెవలప్మెంట్. ఒక హైదరాబాద్ ఒక విశ్వనగరంగా డెవలప్ అవటానికి మంచి ఆపర్చునిటీ ఇది. అట్లనే హైదరాబాదు సెకండ్ క్యాపిటల్ కూడా అవడానికి కూడా మంచి స్కోప్ ఉంది. ఎందుకంటే దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఇంకా ఏ సిటీకి లేదనమాట. డిఫరెంట్ టేకింగ్ కన్సిడరేషన్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ ది ల్యాండ్, అవైలబిలిటీ ఆఫ్ ది వాటర్, అవైలబిలిటీ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ, అవైలబిలిటీ ఆఫ్ ది స్కిల్డ్ మ్యాన్ పవర్. అట్లనే లొకేషన్, స్ట్రాటజిక్ లొకేషన్ అడ్వాంటేజెస్, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ మిగతా ఏ విధంగా చూసుకున్నా కానీ అంటే బెస్ట్ అనమాట. యాజ్ ఫర్ ద కాస్మోపాలిటన్ కల్చర్, ఏ కంట్రీ వాళ్ళు వచ్చినా కానీ వీ కెన్ అకామిడేట్. హిందీ మాట్లాడినా, ఇంగ్లీష్ మాట్లాడినా కానీ ఈరోజు ఏ కంట్రీలో కంఫర్టబుల్ లైఫ్. అందుకని ఒకసారి నార్త్ ఇండియన్స్ ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2-3 months ఆర్ 6 months స్టే చేసిన తర్వాత దే నెవర్ లైక్ టు గో బ్యాక్ దేర్ ఓన్ స్టేట్ అనమాట. ఆ విధంగా అట్రాక్ట్ డెవలప్ అవుతుంది. నౌ దిస్ ఈజ్ ద ప్లే ఆఫ్ ది గవర్నమెంట్, హౌ బెస్ట్ వీ టేక్, హౌ ఫాస్ట్ రీజనల్ రింగ్ రోడ్డు ప్లాన్ స్టేజ్ నుంచి ఇంప్లిమెంటేషన్ తీసుకురావడానికి అవకాశం. కానీ ఈ కొత్త గవర్నమెంట్లో మీరు ఒకసారి మనం ఒక స్టెప్స్ చూస్తే దే టేకింగ్ వెరీ పాజిటివ్ యాక్షన్ ఎస్పెషల్లీ ఆన్ ద రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్ కోసం ఈవెన్ యూటిలిటీ ఎక్స్పెండిచర్ దగ్గర ప్రీవియస్ గవర్నమెంట్తో ప్రాబ్లమ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ దట్ పార్ట్ హ్యాస్ బీన్ సాల్వ్డ్. అండ్ అదర్ పార్ట్ ఈస్ దట్ రీసెంట్లీ కన్సర్న్ మినిస్టర్ has told that regional ring road within 3 yearsలో మేము డెవలప్మెంట్ చేస్తాము అని సెంట్రల్ గవర్నమెంట్ని కూడా కోఆపరేషన్గా స్టేట్ అండ్ సెంట్రల్ రిలేషన్స్ని కూడా కొంచెం బాగా మెయింటైన్ చేస్తూ డెవలప్మెంటే ఒక ధ్యేయంగా మనము పోతే రీజనల్ రింగ్ రోడ్తో చాలా వరకు రియల్ ఎస్టేట్ పరంగా కానీ, గ్రోత్ కన్సర్న్గా కానీ, యాజ్ పర్ ద జీడిపి కన్సర్న్గా కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ కన్సర్న్గా కానీ తెలంగాణ ప్రజలకి చాలా వరకు ఉపయోగపడబోతుంది. అట్లనే డిమాండ్ ఫర్ ద రియల్ ఎస్టేట్ ఆల్సో ఇస్ గోయింగ్ టు బీ ఇంక్రీజ్డ్ బికాస్ యాజ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద
infrastructure according to the regional ring road and outer ring road, radial roads, other roads, and infrastructure like bridges, flyovers, metro expansion. These are the concerns any development of the any city. ఆ అవకాశం, అద్భుత అవకాశం మనకు వచ్చింది ఇక్కడ. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని గవర్నమెంట్ కూడా ఆ విధంగా అడుగులేస్తుంది కాబట్టి ఇది తొందరగా మన కళ నెరవేరుతుందని, డెఫినెట్గా మంచి రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది రియల్ ఎస్టేట్కి అనేది ఒక ముఖ చిత్రాన్ని, హైదరాబాద్ ముఖ చిత్రాన్ని ఒక విశ్వనగరంగా మార్చే కెపాసిటీ రీజనల్ రింగ్ రోడ్కే ఉంది అని నేను భావిస్తున్నాను. కానీ ఏంటంటే ఇది ఒక ప్లాన్డ్గా ఫాస్ట్ యాక్షన్స్ తీసుకుంటూ డిలే అనేది రాకూడకుండా చూసుకోవాలా. కొన్ని ఛాలెంజెస్ అయితే ఉంటాయి ఎక్కడైనా కానీ, ఎస్పెషల్లీ ఇన్ ది ఎక్వైరింగ్ ఆఫ్ ది ల్యాండ్స్ ఫర్ ద రీజనల్ రింగ్ రోడ్స్, ఫర్ ద రోడ్ ఎక్స్పాన్షన్స్. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. బట్ ఛాలెంజెస్తో పోల్చుకుంటే, డిసడ్వాంటేజ్తో పోల్చుకుంటే అడ్వాంటేజ్ చాలా ఎక్కువ కాబట్టి జనరేషన్ పరంగా కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, ఇన్కమ్ లెవెల్స్ పరంగా కానీ, అవర్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ కానీ చూసుకుంటే మనకి డెఫినెట్గా హైదరాబాద్ అనేది ఈజ్ గోయింగ్ టు బి ఏ ఎక్సలెంట్ సిటీ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఐ హోప్ దిస్ ఈజ్ మోర్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.